సో మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ స్టేజెస్ చూసాం కదా. అవును. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో టైప్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇది ఎవరితో నాకు వాట్సాప్ సాఫ్ట్‌వేర్ మెసేజ్ డెవలప్‌మెంట్‌లో అండ్ టైప్స్ కూడా ఉంటాయంటున్నారు. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ వస్తుంది. ఓకే, సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో బేసిక్గా చాలా టైప్స్ ఉంటాయి. అందులో 2 టైప్స్ చాలా ఫేమస్. ఒక దాని పేరు వాటర్ ఫాల్ మోడల్ అనమాట. సో ఇప్పుడు వాటర్ ఫాల్ ఎలా పడుతుంది రియల్ టైంలో వాటర్ ఫాల్? కిందకి పడుతూ ఉంటుంది సౌండ్‌తో. ఎక్కడి నుంచి చాలా హైట్ నుండి పడుతూ ఉంటుంది కదా. సో ఒక కొండ దాటిన తర్వాత ఇంకో కొండ దాటిన తర్వాత దానికన్నా చిన్నది, అలా స్టెప్ బై స్టెప్ పడుతూ ఉంటుంది కదా వాటర్ ఫాల్. సో ఇక్కడ కూడా అంతే, వాటర్ ఫాల్ మోడల్ అంటే స్టెప్ బై స్టెప్ జరిగే ప్రొసీజర్ అనమాట. ఒక స్టెప్ అయిన తర్వాతే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంటే దాన్ని మనం వాటర్ ఫాల్ మోడల్ అని అంటాం. ఓకే, సో వాటర్ ఫాల్ మోడల్లో మొన్న మనం చూసిన ఎస్డిఎల్సి స్టేజెస్ అన్నీ కూడా లైక్ రిక్వైర్మెంట్ అనాలిసిస్, ప్లానింగ్, డిజైన్, కోడింగ్. సో రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే మనం ప్లానింగ్కి వెళ్తాం. ప్లానింగ్ అంతా అయిన తర్వాతే డిజైన్కి వెళ్తాం. డిజైన్ అంతా అయిన తర్వాతే కోడింగ్కి వెళ్తాం. సో ప్రీవియస్ స్టేజ్ కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేదాన్ని మనం వాటర్ ఫాల్ మోడల్ అని అంటాం. ఓకే, అయితే దీనివల్ల ఏమైద్దంటే ఇప్పుడు చూడండి, ఒక ప్రాజెక్ట్ తయారవడానికి ఒక 4 ఇయర్స్ పడుతుంది అనుకోండి. సో 4 ఇయర్స్ ఒక డెవలప్మెంట్ అయ్యేంత వరకు మరి మనం క్లయింట్కి చూపించడానికి ఏం లేదనుకోండి. సో ఈ 4 ఇయర్స్లో టెక్నాలజీస్ చాలా మారిపోవచ్చు కదా, క్లయింట్ రిక్వైర్మెంట్ మారిపోవచ్చు కదా, టెక్నాలజీ తగినట్టు. ఇవాళ మార్కెట్ ఎలా ఉందో మారిపోద్ది కదా. సో మరి ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం నాకు కావాలి అని అనుకున్న అప్లికేషన్ 4 ఇయర్స్ తర్వాత కూడా నాకు సేమ్ అదే విధంగా కావాలని ఉండదు కదా. బికాజ్ నాకు ట్రెండింగ్ చేంజెస్ అన్నిటిని కూడా నేను అందులో ఇంక్లూడ్ చేయాలి. సో వాటర్ ఫాల్ మోడల్లోకి అప్పుడు ఏమైద్ది, అన్నీ స్టెప్ బై స్టెప్ జరుగుతాయి కాబట్టి ఎప్పుడైనా మనం ఒక స్టెప్ బ్రేక్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుండి చేసుకుంటూ రావాలన్నమాట. సో నేను టెస్టింగ్ ఫేజ్లో నా రిక్వైర్మెంట్ మారిస్తే మళ్ళీ నేను అనాలిసిస్, డిజైన్, కోడింగ్ అంతా ఫస్ట్ నుండి చేసుకొని రావాలి. సో దానివల్ల ఏమైపోతుంది, మనకి చాలా ఎక్కువ టైం తినేస్తుంది, రీవర్క్ చేస్తున్నాం. సో రీవర్క్ చేస్తున్నాం అంటే డబ్బులు కూడా పోతున్నాయి కదా. సో వాటర్ ఫాల్ మోడల్ ఎప్పుడు సూట్ అయిద్దంట, ఒకవేళ ప్రాజెక్ట్ అనేది చాలా చిన్నది అండ్ రిక్వైర్మెంట్స్ మారవు అనే మన క్లారిటీ మనకుంటే అప్పుడు మనం వాటర్ ఫాల్ మోడల్కి వెళ్ళొచ్చంట. ఎందుకంటే చిన్న రిక్వైర్మెంట్స్ అనుకోండి, స్టెప్ బై స్టెప్ జరిగినా ఫాస్ట్గానే జరిగిపోతుంది. అండ్ రిక్వైర్మెంట్స్ మారవు కాబట్టి మనకు అసలు మళ్ళీ రీవర్క్ చేయాల్సిన ఛాన్స్ ఉండదు. అదే పెద్ద ప్రాజెక్ట్స్ చాలా ఎక్కువ టైం పట్టే వాటికి రిక్వైర్మెంట్స్ మారిపోతాయి అనుకున్న దానికి వాటర్ ఫాల్ సూట్ అవ్వదు. వాటర్ ఫాల్ దేనికి సూట్ అయ్యి చెప్పండి? రిక్వైర్మెంట్స్ ఏవి మారవు. అండ్ స్మాలర్ ప్రాజెక్ట్స్. ఇక్కడ ఏమంటున్న డెఫినేషన్, వాటర్ఫాల్ అప్రోచ్ వాజ్ ఫస్ట్ ఎస్డిఎల్సి మోడల్ యూస్డ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో సాఫ్ట్వేర్ బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇలా తయారు చేయడం ఫస్ట్ వాడిన మెథడాలజీ పేరు వాటర్ ఫాల్ మోడల్. సో అందులో ఏమంటున్నాడు, ద హోల్ ప్రాసెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఈస్ డివైడెడ్ ఇంటూ సపరేట్ ఫేజెస్. ఆ ఫేజెస్ మొన్న మనం చూసాం. Waterfall model typically the outcome of one phase acts as the input for the next phase. సో రిక్వైర్మెంట్ అనాలిసిస్ అయిపోయింది అంటేనే మనము ప్లానింగ్ స్టార్ట్ చేయాలి. సో ఒక ఫేజ్ అయిన తర్వాత అయిపోయిన దాని ఇన్పుట్ని మనం వాడుకొని నెక్స్ట్ ఇది స్టార్ట్ చేస్తుంటే దాన్ని మనం వాటర్ ఫాల్ మోడల్ అంటాం. ఫేజెస్ ఆర్ ప్రాసెస్డ్ అండ్ కంప్లీటెడ్ వన్ ఎట్ ఎ టైం. ఒక్కసారి ఒక ఫేజే జరుగుతూ ఉంటుంది. సో ప్లానింగ్ అయితే ప్లానింగ్, టెస్టింగ్ అయితే టెస్టింగ్, అలాగా వర్క్స్ ఫర్ స్మాలర్ ప్రాజెక్ట్స్. చిన్న ప్రాజెక్ట్స్కి బాగా పనిచేస్తుంది. అండ్ ఆల్సో రిక్వైర్మెంట్స్ బాగా అర్థమైనవి, అవి మారవు అన్నప్పుడు వాటర్ ఫాల్ మోడల్కి వెళ్ళొచ్చు. మరి ఇవాళ టెక్నాలజీస్ ఏమో చాలా ఫాస్ట్గా మారిపోతున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ ఇవాళ ఉండట్లేదు.
మొన్నటి వరకు చాట్‌జిపిటీ లేదు. సరే చాట్‌జిపిటీ వచ్చింది కదా అనుకుంటే ఈ లోపల ఏఐ ఏజెంట్స్ వచ్చినాయి. ఏఐ ఏజెంట్స్ వచ్చినాయి అనుకున్న లోపల ఎంసీపీస్ వచ్చినాయి. సో, టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్‌గా మారిపోతుంది కదా! సో, మరి మారిపోతున్నప్పుడు క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ కూడా మారిపోతాయి కదా! అండ్ ఒకవేళ అది పెద్ద ప్రాజెక్ట్ అనుకో, ప్రాజెక్ట్ అంతా ఒకటేసారి తయారు చేసి క్లయింట్ మార్చేస్తా ఉంటే కష్టం కదా! సో, మనం దాని బదులు ఏం వాడతామంటే వి యూజ్ ఎజైల్ మోడల్. ఇది ఇప్పుడు రియల్ టైమ్‌లో అన్ని ప్రాజెక్ట్స్‌లో వాడేది ఎజైల్ మెథడాలజీయే. సో, ఇది చాలా బాగా అర్థం అవ్వాలి. ఓకేనా? సో, ఎజైల్ ఆహ్, మోడల్ ఎప్పుడు సూట్ అయిద్దంట? ఒకవేళ ప్రాజెక్ట్ అనేది చాలా పెద్దగా ఉండి, రిక్వైర్మెంట్స్ అన్నీ చేంజ్ అయిపోతా ఉంటే టైమ్ టు టైమ్, అప్పుడు మనం ఎజైల్ మెథడాలజీకి వెళ్ళొచ్చంట. సో, ఎజైల్ మెథడాలజీ అసలు ఏమైద్దంట? మొన్నేమో వాటర్‌ఫాల్‌లోని ఇప్పుడు నా దగ్గర ఒక 100 రిక్వైర్మెంట్స్ ఉంటే, 100 రిక్వైర్మెంట్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మనం నెక్స్ట్ ఫేజ్‌కి వెళ్ళట్లేదు. స్టెప్ బై స్టెప్ కాబట్టి. కానీ ఎజైల్ మెథడాలజీలో మనం ఉన్న 100 ఒకటేసారి తయారు చేయట్లేదు. అందులో ఎంతో కొన్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. కొన్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ దాని మీద వర్క్ చేస్తాం. ఓకే. అయి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో 10 తీసుకుంటాం అనమాట. సో దట్ ఆ కొత్తగా తీసుకునే 10లో ఏమైనా చేంజెస్ ఉంటే మనం మార్చేసుకోవచ్చు కదా! అర్థమవుతుందా? అర్థమైంది. సో, ఇప్పుడు మరి ఈ 100లో 10 తీసుకోవాలనుకుంటున్నాను. కానీ ఈ 10ని ఎంత టైంలో కంప్లీట్ చేయాలంట? దానికంటూ ఒక టైమ్ ఫ్రేమ్ ఉంటది. సో, మామూలుగా మీకెప్పుడైనా స్ప్రింట్ రన్నింగ్ అని విన్నారా? మామూలుగా స్పోర్ట్స్‌లో? లేదు. 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 సో, స్ప్రింట్ రన్ అంటే ఏంటంటే, తక్కువ డిస్టెన్స్‌ని అంటే 1 కిలోమీటర్, 2 కిలోమీటర్స్ రేస్ కాదు. జస్ట్ 100 మీటర్స్, 200 మీటర్స్ రేస్‌ని ఫాస్ట్‌గా పరిగెత్తడం అనమాట. షార్టెస్ట్ డిస్టెన్స్ విత్ ఫాస్టెస్ట్ స్పీడ్ చేసేదాన్ని మనం స్ప్రింట్ రన్నింగ్ అంటాం. సో, ఇక్కడ ఎజైల్‌లో కూడా మనం స్ప్రింట్ అని అంటామనమాట. సో, స్ప్రింట్ అంటే నథింగ్ బట్ టైమ్ డ్యూరేషన్. సో, ఒక డ్యూరేషన్‌ని ఫిక్స్ చేసుకోవాలి మనం. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 వీక్స్‌ని ఫిక్స్ చేశాననుకోండి. నా ప్రాజెక్ట్ యొక్క స్ప్రింట్ డ్యూరేషన్ 2 వీక్స్ అంటున్నాననుకోండి. దాని మీనింగ్ ఏంటంటే, నేనిప్పుడు ఈ తీసుకునే ఏవైనా కొన్ని టాస్క్స్ ఆ 2 వీక్స్‌లో కంప్లీట్ అవ్వాలి. అయిపోతే ఓకే. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 2 వీక్స్‌లో మళ్ళీ వేరేవి తీసుకుంటాను. సో, ఇప్పుడు ఇక్కడ 100 ఉన్నాయి కదా! 100లో నా ప్రాజెక్ట్ డ్యూరేషన్ 2 వీక్స్ అయితే స్ప్రింట్ డ్యూరేషన్. సో, 100లో ఈ 2 వీక్స్‌లో నాకు ఏవి ఫస్ట్ కావాలి అనేవి ప్రొడక్ట్ ఓనర్ చెప్తారనమాట. సో, ప్రొడక్ట్ ఓనర్‌ది కదా అప్లికేషన్ ఏం తయారు చేయాలి అనే ఐడియా ఆయనది కదా! సో, ఆయనకేం ఫస్ట్ చూడాలనుకుంటున్నారో వాళ్ళు 10 అనే కాదు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లో ఎంతమంది డెవలపర్స్ ఉన్నారు, ఎంతమంది టెస్టర్స్ ఉన్నారు దాన్ని బట్టి అసలు ఒక్కొక్కళ్ళు రోజుకి 8 గంటలు పనిచేయాలి. సో, 8 గంటలంటే వారానికి 40 గంటలు. వారానికి 40 గంటలు ఒక పర్సన్ పని చేయగలిగే అంత. అలా 2 వారాలు. అంటే 80 గంటలు పర్ పర్సన్ యేసుకొని, ఆ ప్రొడక్ట్ ఓనర్ ఎన్ని స్టోరీస్ అవుతాయి అనేది తీస్తాడనమాట. సో, రిక్వైర్మెంట్స్ అన్నిటిని కూడా ఎజైల్‌లో మనం యూజర్ స్టోరీస్ అని అంటాం. నిన్న మనం క్లాస్‌లో జీరా ఓపెన్ చేసి ఒక రిక్వైర్మెంట్ చదివిపిచ్చాను గుర్తుందా? యాజ్ ఏ కస్టమర్, యాజ్ ఏ యూజర్ అని రాసి మనము ఇప్పుడు సెర్చ్ ఫిల్టరింగ్‌కి రాసాము. గుర్తుందా? హ్మ్. ఆ రిక్వైర్మెంట్ దేనికి సంబంధించింది? ఎస్‌ఏ అమెజాన్ అహా! దానిలో ఏం రాసింది మ్యాటరు? వాయిస్ కట్ అవుతుంది. దానిలో వాయిస్ కట్ ఇప్పుడు వినిపిస్తుందా? మొన్న మనం ఒక రిక్వైర్మెంట్ చూసాం ఆ! కదా! అవునవును. దానిలో అమెజాన్ మీద చూసాను. అమెజాన్‌లో అమెజాన్‌లో దేని మీద సెర్చ్ చేసాం? దేని మీద చెక్ చేసాం మనం? అమెజాన్‌లో అంటే కస్టమర్ యొక్క ఇప్పుడు కీవర్డ్స్ కానీ, సెర్చ్ చేయాలనేది కానీ, సో, సెర్చ్ కా ఫంక్షనాలిటీ మీద మనం రాసాము ఆ ఫంక్షనాలిటీ. రిక్వైర్మెంట్. సో, సెర్చ్ అవును. ఒక్కటే ఉంది అమెజాన్‌లో. ఇంకా ఫిల్టరింగ్ ఉంది. ఇంకా అకౌంట్ క్రియేషన్ ఉంది. పేమెంట్స్ ఉన్నాయి. అవును. చాలా అవును. ఉన్నాయి కదా! కానీ మనం చూసిన ఒక్క పర్టిక్యులర్ రిక్వైర్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు సెర్చ్ ఫంక్షనాలిటీ. సో, యూజర్ అవును. స్టోరీ అంటే ఓన్లీ ఒక పర్టిక్యులర్ ఫంక్షనాలిటీ గురించి మాత్రమే మాట్లాడేది.
సో రిక్వైర్మెంట్స్ ఆర్ నథింగ్ బట్ యూజర్ స్టోరీస్ ఇన్ అజైల్ మెథడాలజీ. సో యూజర్ స్టోరీలో ఒక రిక్వైర్మెంట్ గురించి మాట్లాడతాం మనం. సో ఇక్కడ 100 రిక్వైర్మెంట్స్ అంటే ఆ అప్లికేషన్ మొత్తం తయారవడానికి ఏమేం కావాలి, ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఒక్కొక్క స్టోరీ చెప్తుంది అనమాట. ఏం కావాలి, సెర్చ్ కావాలా, ఫిల్టర్ కావాలా, అకౌంట్ కావాలా, అలాగా. ఇప్పుడు నా దగ్గర 100 ఉన్నాయి నేను తయారు చేయాల్సినవి, కానీ ఆ 100 నేను ఒకరోజే స్టార్ట్ చేయట్లేదు పని చేయడానికి. నా దగ్గర 10 అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 10 10 అంటే అంటే 10 టైం అనే డ్యూరేషన్ కాదు, బట్టి తీసుకుంటుంది. 10 అనే కాదు, టీంలో సైజ్ బట్టి మనం తీసుకోవాలన్నమాట. డెవలపర్స్ ని టెస్టర్స్ ని బేస్ చేసుకొని అండ్ ఆల్సో ఆ రిక్వైర్మెంట్ కూడా. ఇప్పుడు కొన్ని రిక్వైర్మెంట్స్ ఏంటి తయారు చేయడానికి 2 వారాలు పట్టచ్చు, ఒకటేమో ఒక గంటలో చేసేయచ్చు, ఒకటి ఒక రోజులో చేయొచ్చు. సో మొత్తం అంటే ప్రొడక్ట్ ఓనర్ అదే క్లయింట్ చెప్పే రిక్వైర్మెంట్ ని బట్టి ఆ అప్లికేషన్ ఎంతలో తయారవ్వాలి, ఎంత టైంలో తయారవ్వాలి అని చెప్పేసి టెస్టర్స్ ని డెవలపర్స్ ని చూసుకొని ఎన్ని రిక్వైర్మెంట్స్ ఆ ప్రాజెక్ట్ లో ఎన్ని అయితే 100 లో తయారు చేయగలము ఆ 2 వారాల్లో ఆ 2 వారాల్లో చేస్తారు. అవును, కరెక్ట్ కదా. ఇప్పుడు మరి అక్కడ వరకు ఫైన్, బాగుంది. సో అయితే ఇప్పుడు ఆ 10లో ఏది ఎంతసేపు పట్టిద్దని ప్రొడక్ట్ ఓనర్కి ఎలా తెలిసిద్ది? బికాస్ అతను ఒక నాన్ టెక్నికల్ పర్సన్, తనకి ఏం కావాలో తెలుసు, ఏది ఫస్ట్ చూడాలనుకుంటున్నాడు. కానీ అది తయారు చేయడానికి ఎంతసేపు పట్టిద్దో అతను ఎలా చెప్పగలడు వితౌట్ ఎనీ టెక్నికల్ నాలెడ్జ్? ఇప్పుడు నేను మిమ్మల్ని చెప్పమంటే మీరు చెప్పగలుగుతారా ఇది చదివి ఇది ఎన్ని రోజులు పట్టి తయారు చేయడానికి? లేదు కదా. సో అలానే టెస్ట్ చేయడానికి కూడా. సో అప్పుడు ఏం చేస్తారంటే ఒక మీటింగ్ జరుగుతుంది అనమాట. ఆ మీటింగ్ పేరు ఏమంటామంటే గ్రూమింగ్ సెషన్ అని అంటాం. సో గ్రూమింగ్ సెషన్ అంటే ముందు బిజినెస్ అనలిస్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ రిక్వైర్మెంట్ ఏంటి. ఇప్పుడు నేను గ్రూమింగ్ సెషన్లో ఒకవేళ మనం మొన్న చూసిన స్టోరీ ఒకసారి ఓపెన్ చేసుకుందాం. సో ఫస్ట్ రిక్వైర్మెంట్స్ అనేవి అజైల్లో ఏమంటామని చెప్పాను, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ యూజర్ స్టోరీస్. మిమ్మల్ని జీరాలో అకౌంట్ క్రియేట్ చేసుకోమన్నా చేసుకున్నది ఇద్దరు? హలో, జీరాలో అకౌంట్ క్రియేట్ చేసుకోండి, సో దట్ మీకు అర్థమైంది లైక్ రియల్ టైంలో ఎలా జరుగుతుంది ఏంటి అని. సో ఇప్పుడు రిక్వైర్మెంట్స్ని అజైల్లో యూజర్ స్టోరీస్ అని అంటారు. ఒక యూజర్ స్టోరీ ఒక రిక్వైర్మెంట్కి సంబంధించి ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నేను ఏదో జీరా అని ఒక టూల్ ఓపెన్ చేశాను, మీరు కూడా క్రియేట్ చేస్తాను, మళ్ళీ ఈ టూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇక్కడ మీకు ఇక్కడ ఏమని కనిపిస్తుంది, బ్యాక్లాగ్ కనిపిస్తుంది. సో బ్యాక్లాగ్ అంటే మీనింగ్ ఏంటి? నార్మల్గా ఎగ్జామ్ రాసిన ఏమైనా మిగిలిపోతే ఎగ్జామ్స్ కానీ అంటే ఫెయిల్ అవుతారు కదా, బేసిక్గా మిగిలిపోయింది అంటే ఇంకా చెయ్యనిది, పట్టించుకుంది, లేకపోతే పెండింగ్ ఉన్నది కదా. సో ఇక్కడ కూడా బ్యాక్లాగ్ అంటే పెండింగ్ ఐటమ్స్ అన్నమాట, ఇంకా తయారు చేయని ఐటమ్స్ అన్నీ కూడా మనకి బ్యాక్లాగ్లో కనిపిస్తాయి. ఓకే. సో ఇప్పుడు బ్యాక్లాగ్లో ఉన్న ఒక ఇలా బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తాడంటే ప్రోడక్ట్ ఓనర్ చెప్పిన రిక్వైర్మెంట్స్ అన్నిటినీ కూడా ఇలా యూజర్ స్టోరీస్ లాగా ముందు తయారు చేసి పెట్టుకుంటాడు. సో ఇంకా వాటిని లైక్ రాస్తాడు. సో రాసిన వాటిని మనం యూజర్ స్టోరీస్ అని అంటాం. సో రాసిన వాటిని మీద ఇంకా డెవలపర్స్ ఎవరు వర్క్ చేయలేదు, ఇంకా కోడ్ చేయలేదు, ఇంకా మనం టెస్ట్ చేయలేదు. సో అప్పుడు అవి బ్యాక్లాగ్లో ఉంటాయి అనమాట. సో బ్యాక్లాగ్ అంటే ఇంకా తయారు చేయని ఐటమ్స్. ఓకేనా. సో ఇప్పుడు ఈ బ్యాక్లాగ్లో మనకు ఒక యూజర్ స్టోరీ ఉంది, అమెజాన్ సెర్చ్ అని. సో మనం దాన్ని ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఇది ఖాళీగా ఉంది, మొన్న రాసుకున్నది చూపిస్తాను. ఓకే, ఇక్కడ మీరు చూస్తే మనం చూసిన ఈ డిస్క్రిప్షన్ అంతా ఉంది కదా. సో ఇక్కడ మీరు హోవర్ చేసినా తెలిసిపోయింది. ఇక్కడ ఏమని రాసింది, స్టోరీ. సో ఇది ఒక రిక్వైర్మెంట్ని ఒక స్టోరీ అని అంటున్నాను. అయితే ఇప్పుడు మనకి గ్రూమింగ్ సెషన్ అని చెప్పాను కదా. సో గ్రూమింగ్ సెషన్లో ఏం జరిగిద్దంట,
బిజినెస్ అనలిస్ట్ చదువుతాడు. యాజ్ ఎ రెగ్యులర్ అమెజాన్ కస్టమర్ ఐ వాంట్ టు సెర్చ్ ఇదంతా చదివి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే అమెజాన్ సెర్చ్ పేజ్లో యూజర్ అని ఎంటర్ చేసినవి వస్తున్నాయా లేదా అనేది చెక్ చేయాలి, అనేది తయారు చేయాలి, కేటగిరీస్ అని ఫిల్టర్ చేస్తే దానికి తగినట్టే మనకి రావాలి. అలాంటివన్నీ చెప్తా ఉంటాడు ఎవరు బిజినెస్ అనలిస్ట్. చెప్పినప్పుడు డెవలపర్స్ ఏం చేస్తారు, ఇదంతా చదువుతారు కదా, చదివినప్పుడు ఇప్పుడు 7 పాయింట్స్ ఉన్నాయి. ఈ 7 పాయింట్స్లో వాళ్ళకి చేసే వర్క్ బట్టి మన ఎక్స్పీరియన్స్ బట్టి మనకు తెలిసిపోయిద్దామని తయారు చేయడానికి 3 రోజులు పట్టిద్దా, 4 రోజులు పట్టిద్దా, 5 రోజులు పట్టిద్దా. సో దాన్ని బట్టి వాళ్ళు ఎస్టిమేషన్ ఇస్తారనమాట. ఇప్పుడు డెవలపర్స్ అంటారు అది చేయడానికి నాకు 3 రోజులు పడుతుంది అని. అప్పుడు టెస్టర్స్ అంటారు నాకు ఈ టెస్ట్ చేయడానికి 2 రోజులు పట్టిద్ది అని చెప్తారు. బేస్డ్ ఆన్ వాళ్ళకి ఎంత టైం పట్టిద్ది అని అనిపిస్తే అంత టైం. సో ఇప్పుడు ఓవరాల్గా ఇది తయారవడానికి 5 రోజులు పడుతుంది కదా. సో ఒక డెవలపర్ ఒక స్టోరీ మీద 5 రోజులు పనిచేస్తున్నాడు. ఓకే ఫైన్, డెవలపర్ అండ్ టెస్టర్స్ కదా పక్కన పెడదాం. అప్పుడు ఇంకా మన దగ్గర ఇంకో 2 డెవలపర్స్, ఇంకా మనకి 2 వారాల టైం ఉంది. సో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని టీమ్ సైజ్ బట్టి ఎన్ని స్టోరీస్ మనం పిక్ చేయగలుగుతాము ఆ స్ప్రింట్లో ఆ 2 వారాలకి సరిపడా అనేది డిసైడ్ చేస్తారనమాట. దీనిలో గ్రూమింగ్ సెషన్లో అసలు ఎంత టైం పట్టిద్ది ఒక్కొక్క దానికి అనేది డిసైడ్ చేస్తారు. అండ్ ఏది ఇప్పుడు అన్నీ రాస్తారు కదా, ఇప్పుడు దీనికి 5 days అని, ఇంకో దాని 10 days, ఇంకో దాని 2 days, అలా అన్నిటికీ రాసి పెట్టేసుకుంటారు గ్రూమింగ్ సెషన్లో. తర్వాత స్ప్రింట్ ప్లానింగ్ అని ఇంకో మీటింగ్ జరిగింది. సో గ్రూమింగ్ సెషన్లో మనకు ఓన్లీ రిక్వైర్మెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి మనం ఎంత టైం పడుతుంది అనే దాన్ని మనము రాసుకుంటాము. ఓకే, కానీ ఇప్పుడు అన్నీ రాసేసుకున్న తర్వాత అందులో ఏది ఫస్ట్ తయారవ్వాలి అనే ప్రయారిటీ ఆర్డర్ని సెట్ చేసేవాళ్ళు ప్రొడక్ట్ ఓనర్ అనమాట. సో ఇప్పుడు ఇమాజిన్ ఇక్కడ వీటిని కూడా కింద పెడదాం. ఇప్పుడు నా దగ్గర 3 స్టోరీలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ప్రొడక్ట్ ఓనర్ ఏం చేస్తారంటే మూడిటికి ఎన్నెన్ని రోజులు రాస్తాం అనుకోండి, దీనికి ఒక 5 రోజులు రాస్తాం, దీనికి 3 రోజులు, దీనికి 2 రోజులు రాస్తాం. సో ఇప్పుడు ప్రొడక్ట్ ఓనర్ ఏది ఫస్ట్ తయారవ్వాలి అనే దాన్ని బట్టి దాన్ని పట్టుకొని వచ్చి ఇక్కడ పెడతారనమాట, స్ప్రింట్లోకి మూవ్ చేస్తారు. సో బ్యాక్లాగ్ నుండి మనం ఏ స్ప్రింట్ అంటే ఏంటి, ఆ పర్టికులర్ 2 వారాలు. సో మనం స్టార్ట్ చేయబోయే ఆ 2 వారాల్లో ఏది ఫస్ట్ అవ్వాలి, ఏది సెకండ్ అవ్వాలి, ఇలా ఈ ప్రయారిటీ ఆర్డర్ని మార్చే వాళ్ళని ప్రొడక్ట్ ఓనర్స్ అని అంటాం. ఓకేనా, అర్థమవుతుందా? ఓకే. సో ఇప్పుడు ఈ ప్రయారిటీ ఆర్డర్ సెట్ చేసే ఈ మీటింగ్ని, ఈ స్ప్రింట్లో ఏం తయారు చేయాలి అని జరిగే మీటింగ్ని మనం స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ అని అంటాం. సో ఆ స్ప్రింట్లో ఏమేం పని చేయాలి అండ్ ప్రయారిటీ సెట్ చేయడం, సో దీన్ని మనం స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం తయారు చేయాలో తెలిసి 2 వారాల్లో అండ్ మన వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇవాళ స్ప్రింట్ డే 1 అనుకుందాం. సో ఇవాళ ఫస్ట్ రోజు మన దగ్గర వర్క్ స్టార్ట్ చేసాము. చేసిన తర్వాత మరి రోజు మనం ఏం చేస్తున్నాము అనేది ఎవరో ఒకరికి చెప్తా ఉండాలి కదా మన టీంలో ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చింది అని. సో దానికోసం ఏం చేస్తారంటే డైలీ స్టాండప్ మీటింగ్ అని ఒకటి జరిగిద్ది అనమాట. ఇదివరకు సాఫ్ట్వేర్లో ఎజైల్ రాకముందు ఏమయ్యేదంటే ప్రతి మీటింగ్ చాలా గంటలు జరిగేవన్నమాట. మీరు కనుక మీ చుట్టాల్లో ఎవరైనా ఒక 10 years, ఒక 7 years బ్యాక్ కనుక మీరు ఐటీలో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు చూస్తే వాళ్ళు ఎప్పుడు మీటింగ్స్లోనే ఉంటారు. సో ఎక్కువసేపు మీటింగ్లో టైం స్పెండ్ చేస్తే మనం వర్క్ చేసే టైం తగ్గిపోయింది కదా, విచ్ ఇస్ ఆఫ్ నో యూస్ కదా. సో మనం ఏం చేసామంటే ఎజైల్లోకి మీటింగ్స్ యొక్క డ్యూరేషన్ని బాగా తగ్గించేసామన్నమాట. సో గంటలు మీటింగ్స్ ఉండవు. ఇప్పుడు మనకి డైలీ పొద్దున పూట మీటింగ్ జరిగిద్ది సాఫ్ట్వేర్లో జాయిన్ అయిన తర్వాత, దాన్ని మనం డైలీ స్టాండప్ మీటింగ్ అని అంటాం. ఓకే, సో ఆ స్టాండప్ మీటింగ్లో అది ఎంతసేపు జరిగిద్దంట, 15 minutes జరిగిద్దంట పర్ డే. ఆ 15 minutesలో ఏం మాట్లాడుకుంటారంట, నిన్నేం చేసాం, ఇవాళ ఏం చేయబోతున్నాం, మనకి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా. సో ఇప్పుడు మన ముగ్గురం డైలీ స్టాండప్ కాల్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు నేనేం చెప్తాను, హాయ్ టీమ్, ఎస్టర్డే ఐ వర్క్డ్ ఆన్ డిజైనింగ్ ద యూజర్ స్టోరీ అండ్ టుడే ఐ విల్ హ్యావ్ టు డిజైన్ అనదర్ స్టోరీ రిలేటెడ్ టు సైన్ ఇన్ అని చెప్తాను. నేను చేశాను ఇవాళ చెప్పాను. అలానే మీరు కూడా ఎస్టర్డే ఐ హ్యావ్ రివైజ్డ్
the SDLC model. Today I will revise the agile methodology. అంతే. సో మనం ఏం చేసామనేది ఒక వన్ లైనర్స్లో మనం చెప్పాలన్నమాట. ఓకే. అలా టీంలో ఉన్న అందరూ వాళ్ళు ఏం చేశారో చెప్పాలి. అది ఓన్లీ 15 మినిట్స్ లోపల చెప్పాలి. సో దాన్ని మనం డైలీ స్టాండప్ కాల్ అని అంటాం. ఓకే, కాల్ ఆ అయిపోయింది. 15 మినిట్స్‌లో అందరూ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. చేయాలి వాళ్ళు ఏం చేశారు అనేది జస్ట్ వన్ లైన్లో. జస్ట్ వన్ వర్డ్. హ్మ్. వన్ వర్డ్ కాదు, ఒక వన్ లైన్ ఆర్ 2 లైన్స్ అలాగా. వన్ వర్డ్. హ్మ్. సో ఇప్పుడు నేను మార్నింగ్ అయింది, నేను జాయిన్ అయ్యాను, ఈ మీటింగ్ అటెండ్ అయిపోయాను. అటెండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నా పని ఏంటి, నాకు ఏదైతే యూజర్ స్టోరీస్ నేను వర్క్ చేయాలో వాటి మీద నేను కోడో లేకపోతే నేను టెస్ట్ అనుకోండి దాన్ని టెస్ట్ చేయడమో చేస్తాను. ఓకే, బాగానే అవుతుంది. ఇప్పుడు నేనేమో 10 స్టోరీలు కంప్లీట్ చేయాలి 2 వారాల్లో అని అనుకున్నాను. కానీ నాకు సెకండ్ వీక్ వచ్చేసరికి నాకు అర్థమైంది ఏంటంటే డెవలపర్స్కి అండ్ టెస్టర్స్కి ఇప్పుడు మనం 10 ఎక్స్పెక్ట్ చేసాము, కానీ అందులో 7 అవుతున్నాయి. మిగిలిన 3 కంప్లీట్ అవ్వవు. ఈ 2 వారాల్లో మనం చేయలేం. అలాంటి ఒక సిచ్యుయేషన్ వచ్చిందనుకోండి, మరి ప్రొడక్ట్ ఓనర్కి క్లయింట్కి ముందే తెలియాలి కదా, ఇది మనకి అవ్వట్లేదు, మేము ఇది ప్రామిస్ చేసాం కానీ మేము ఇది డెలివర్ చేయలేకపోతున్నాము, మేము ఇది చేయలేకపోతున్నాము అని చెప్పాలి. అండ్ ఆల్సో ఏదైనా రెడీ అయిపోయింది అనుకోండి, ఆ 10లో 7 రెడీ అయిపోయినాయి కదా, అవి అసలు ఎలా పనిచేస్తాయి అనేది కూడా క్లయింట్కి తెలియాలి కదా. సో మనకు మీటింగ్ జరిగిద్ది కాల్డ్ యాజ్ స్ప్రింట్ రివ్యూ మీటింగ్ ఆర్ డెమో మీటింగ్. ఇది ఎప్పుడు జరిగిద్దంట, ఆ 2 వారాలు 2వ వారం ఎండ్ అయిపోయే ముందల, సో బిఫోర్ ఎండింగ్ ఆఫ్ ది సెకండ్ వీక్ మనకి జరిగే మీటింగ్ స్ప్రింట్ రివ్యూ మీటింగ్ అనమాట. సో అవ్వక ముందే జరుగుతుంది స్ప్రింట్ రివ్యూ మీటింగ్. సో అందులో మనం ఏం డిస్కస్ చేస్తాము, ఇప్పుడు ఏమైనా ప్రోడక్ట్ రెడీ అయిపోతే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట క్లయింట్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ అమెజాన్ సెర్చ్ పేజే తయారైంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా మనం ఈ స్ప్రింట్లో వీ హ్యావ్ వర్క్డ్ ఆన్ క్రియేటింగ్ దిస్ అమెజాన్ సెర్చ్ బార్. సో హియర్ ఇఫ్ యూ గివ్ ఎనీ డీటెయిల్స్ and if you click on search icon you'll be able to see the relevant results, and if I'm entering some special characters it will ignore the special characters and only consider the first word and it will give me the output based on it అని మనం అసలు టెస్ట్ చేసింది ఏంటి, అసలు ఎలా పనిచేస్తుంది అనేది క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో ఆ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ ఆ మీటింగ్ని మనం డెమో అని కానీ స్ప్రింట్ రివ్యూ మీటింగ్ అని అంటాం. సో ఈ పని చేసినాయి, ఓకే ఫైన్, పని ఇంకా తయారవని ఉన్నాయి కదా, సో దానికి మనం క్లయింట్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నమాట. ఇవి అవ్వట్లేదు, మీకు ఇవి అర్జెంటా లేకపోతే నెక్స్ట్ 2 వీక్స్లో మనం చేయొచ్చా, ఆ కన్ఫర్మేషన్ క్లయింట్ నుండి తీసుకోవాలి. ఒకవేళ క్లయింట్ ఇది పర్లేదు నెక్స్ట్ 2 వీక్స్లో అయినా చేయండి, లెట్స్ మూవ్ ఇట్ అండ్ మూవ్ చేస్తే ఓకే. కానీ క్లయింట్ అలా కాదు, నాకు ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి ఖచ్చితంగా జరగాల్సిందే అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే మనము డెవలపర్స్ మొత్తం డెవలప్ చేస్తారు, కానీ టెస్టింగ్కి వచ్చేసరికి టైం ఉండదు. లాస్ట్ గంటో లాస్ట్ అరపోటో ఆ టైంలో వస్తాయి మనకి ఇలాంటి స్టోరీస్ అని టెస్టింగ్కి. మరి అరగంటలో మనం మొత్తం టెస్ట్ చేసేయలేం కదా. అలా అని చెప్పి ఇప్పుడు క్లయింట్కి నేను ఇప్పుడు ఇవ్వలేను అని కూడా మనం చెప్పలేము. అలాంటి సిచ్యుయేషన్స్లో మనం ఏం చేయాలంటే ఏది ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీ ఉందో దాన్ని టెస్ట్ చేసి క్లయింట్కి చెప్తామన్నమాట. వి డింట్ డూ మొత్తం టెస్టింగ్ అంతా మేము చేయలేదు, టైం లేదు మా దగ్గర, ఏదో కొంచెం ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే టెస్ట్ చేసాము, దీనివల్ల ఇదేమీ మీకు పెద్ద ఇష్యూ కాజ్ చేయదు, అట్లీస్ట్ మేజర్వి అయితే పని చేస్తున్నాయి అనే భరోసాతో మనం రిలీజ్ చేయొచ్చు. అప్పుడప్పుడు మనం అసలు మేజర్వి కూడా పనిచేస్తున్నాయో లేదో మనకు డౌట్ ఉందనుకోండి, మనం క్లయింట్కి చెప్పేయాలి మొహం మీదే, ఐ నో దట్ ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అని నాకు తెలుసు, కానీ నాకు అస్సలు టైం సెట్ అవ్వట్లేదు దీన్ని టెస్ట్ చేయడానికి, అండ్ ఇప్పుడు కనుక నేను దీన్ని ఇలానే ఇచ్చేస్తే మీకు చాలా లాస్ వస్తుంది. సో డెఫినెట్లీ మనం దీన్ని నెక్స్ట్ స్ప్రింట్కి మూవ్ చేయాలి, సో నెక్స్ట్ 2 వీక్స్కి వర్క్ చేయడానికి మూవ్ చేయాలి. ఆ డెసిషన్ మనం తీసుకోవాలన్నమాట. మనం కంప్లీట్గా టెస్ట్ చేయగలమా, ఆ టైంలో ప్రయారిటీ టెస్ట్ చేసి పంపించేయగలమా, లేకపోతే అది చాలా రిస్క్ అవుతుందా, నెక్స్ట్ దానికి పంపించేయాలా, ఆ డిస్కషన్ అంతా కూడా ఈ స్ప్రింట్ రివ్యూ మీటింగ్లో జరుగుతుంది అనమాట, అపార్ట్ ఫ్రమ్ గివింగ్ డెమో. సో ఇప్పుడు మనము ఇమాజిన్ అన్నీ క్లయింట్ అగ్రీ చేస్తాడు, కొన్ని అటు అయిపోయినాయి, కొన్ని మనము కంప్లీట్ చేస్తాం. షోకేస్ అంటే టీమ్కి చూపించడం, డెమో. కొన్ని వర్క్ కంప్లీట్ అయిపోయినాయి, కొన్ని ఏమో మనము క్లయింట్ చెప్పినట్టు మూవ్ చేస్తాం, కొన్ని ఏమో మనం కంప్లీట్ చేసి ఇస్తాం. మొత్తానికి ఆ 2 వారాలు అయితే గడిచిపోయినాయి. సో గడిచిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే టైం టు టైం మనం ఎలా వర్క్ చేస్తాం, ఇప్పుడు మనకి ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తారా ఎగ్జామ్స్ రాసినప్పుడు,
ఎందుకు మనకి ప్రోగ్రెస్ కార్డ్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రోగ్రెస్ కార్డ్? మన మార్క్స్ ఎంటర్ చేయాలి. సో, ఆ మార్క్స్ మనం మన పేరెంట్స్‌కి చూపించినప్పుడు ఎందుకు? లైక్ ద రీజన్ ఏంటి? సో, ఆ మార్క్స్ చూసి మన పిల్లలు చదువుతున్నారా? లేకపోతే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా? ఇంకేమన్నా మార్చుకుంటే ఇంకా బెటర్‌గా ఉంటదా? పోనీ ఒకవేళ చదివితే వావ్! నువ్వు చదివావు అని అప్రిసియేషన్ ఇవ్వడం కోసం అండ్ ఏదైనా సరిగ్గా రాయకపోతే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి ఓకే. ఇది ఇందులో మనం ల్యాగ్ ఉన్నాం అని మనం తెలుసుకోవడానికి బేసిక్‌గా మనకి ప్రోగ్రెస్ రిపోర్ట్ అవసరం. ఇన్ ద సిమిలర్ వే ఇప్పుడు మరి 2 వారాలు అందరం కలిసి పని చేసాం. సో, పని చేసినప్పుడు ఎలా పని చేసాం? బానే అయినాయా? లేకపోతే ఏమన్నా మార్చుకోవాలా మన వే ఆఫ్ వర్కింగ్? ఇప్పుడు మరి మనమేమో 10 చేసేస్తామని ప్రామిస్ చేసాం. మరి 7 అయినాయి. ఎందుకు ఆ 3 అవ్వలేదు? రీజన్ ఏంటి? ఎక్కడ మిస్టేక్స్ చేశాము? ఆ మిస్టేక్ మళ్ళీ మనం ఎలా ఓవర్‌కమ్ చేయొచ్చు? నెక్స్ట్ టైమ్ మనం ఎప్పుడు అలాంటి మిస్టేక్ చేయకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? ఎవరైనా కృష్ణ ఆ? కృష్ణ లేదు సిస్టర్. జాయిన్ అవుతుందా? జాయిన్ ఇప్పుడే లెఫ్ట్ అయిందా? ఇప్పుడే లెఫ్ట్ అయింది మీరు చెప్పాడు. ఆ. వచ్చేసి ఓకే. హలో. హలో. ఎక్కడి వరకు విన్నావు కృష్ణ? డెమో కంప్లీట్ అయిపోయింది. రివ్యూ డెమో. సో, డెమో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేసాం ఈ స్ప్రింట్‌లో? చాలా బాగా ఏం అచీవ్ చేసాం. చాలా బాగా ఏం అచీవ్ చేయలేదు. అండ్ మనం అచీవ్ చేయలేని దానికోసం మనం ఏం ఇంప్రూవ్‌మెంట్స్ చేయగలం? సో, 3 థింగ్స్ మేజర్‌గా డిస్కస్ చేస్తాం ఆఫ్టర్ ద స్ప్రింట్ హాస్ కంప్లీటెడ్. సో, స్ప్రింట్ అయిపోయిన తర్వాత జరిగేదేమో రెట్రోస్పెక్టివ్. స్ప్రింట్ అయ్యే ముందు జస్ట్ లాస్ట్ వీక్‌లో జరిగేదేమో స్ప్రింట్ రివ్యూ. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంటర్వ్యూస్‌లో చాలా కామన్‌గా అడిగే క్వెషన్. లైక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ప్రింట్ రివ్యూ మీటింగ్ అండ్ స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్? సో, రివ్యూ అంటే మనం ఏం చేసాము అనేది చూపించడము అండ్ ఒకవేళ ఏదైనా అవ్వట్లేదు అంటే క్లయింట్‌కి ఇన్ఫార్మ్ చేయడం. వెరస్ రెట్రో అంటే ఏంటి? పాతది. స్పెక్ట్ అంటే ఏంటి? చూడడం. సో, పాతవి ఎలా జరిగినాయో చూడడం. అయిపోయింది ఎలా జరిగిందో చూడడం. సో, రెట్రోస్పెక్టివ్ అంటే ఇది మొత్తం స్ప్రింట్ అయిపోయిన తర్వాత జరుగుతుంది. సో, దానిలో మనం ఏం చేస్తామంటే ఏం జరిగింది, వాట్ వెంట్ వెల్, వాట్ డింట్ గో వెల్, ఏది బాగా జరగలేదు అండ్ ఐడెంటిఫై ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, ఇంకేం ఇంప్రూవ్ చేసుకోగలం. ఈ 3 విషయాల మీద మనం ఏం చేస్తామంటే ఒక ఎంప్టీ బోర్డ్ కానీ ఎక్సెల్ షీట్లో కానీ మనం రాయొచ్చు అనమాట మన ఒపీనియన్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అఖిల బాగా పనిచేసింది అని నాకు అనిపించింది అనుకో, నేను జస్ట్ అక్కడ ఎక్సెల్ షీట్లో రాస్తాను అనమాట. ఐ వెరీ నైస్, లైక్ వెరీ గ్రేట్ హార్డ్ వర్క్ బై XXXYZ పర్సన్ అని రాస్తాం. అయితే ఒకటేదో సరిగ్గా జరగలేదు అనుకోండి, ఇట్ టుక్ లాంగర్ టైమ్ ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ దట్ స్టోరీ, ఇట్ కేమ్ లాస్ట్ ఫర్ టెస్టింగ్. అది మనకు ఫేస్ చేసిన ప్రాబ్లం, అది రాయొచ్చు. అండ్ ఇలాంటివన్నీ అవ్వకుండా ఉండాలంటే టెస్టర్ షుడ్ గెట్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఫర్ టెస్టింగ్. అలా మనకి ఏది బాగా జరిగింది, ఏది బాగా జరగలేదు, మన ఒపీనియన్ ఆ 2 వారాలు మనం పనిచేసిన దాని మీద మనకి కలిగిన ఒపీనియన్ని మనం ఎక్స్ప్రెస్ చేయడమే స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్ అనమాట. సో, ఈ రెట్రోస్పెక్టివ్ మీటింగ్లో కొంతమందికి పేర్లు చెప్పడానికి ఇష్టం ఉండదు కదా. సో, అంటే మనకి ఇప్పుడు ఫలానా థింగ్ సరిగ్గా నచ్చలేదు అని మనం డైరెక్ట్గా చెప్పాలంటే మనకు కొంచెం ధైర్యం సరిపోకపోవచ్చు. సో, రెట్రోస్పెక్టివ్ మీటింగ్లో అది అనానమస్గా కూడా ఉండొచ్చు. అంటే మీరు మీ పేరు పెట్టక్కర్లేదు ఆ పర్టికులర్ ఎక్సెల్ షీట్లో కానీ ఆ బోర్డులో మీరేం మీ పర్టికులర్ నేమ్ పెట్టక్కర్లేదు. మీరు ర్యాండమ్గా కూడా రాసి వదిలేయచ్చు. సో, ఆ ఫ్రీడమ్ ప్రొవైడ్ చేస్తుంది రెట్రోస్పెక్టివ్ మీటింగ్, ఓపెన్గా మన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడానికి.
ఓకే. స్ప్రింట్ అంటే ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడు టైం బాక్స్ డిటరేషన్. సో ఒక టైం ఫ్రేమ్, ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ టైం. సో ఇప్పుడు నా ప్రాజెక్ట్ నేను స్ప్రింట్ డ్యూరేషన్ 2 వీక్స్ అని చెప్తే ఆ 2 వీక్స్ లోపల కంప్లీట్ అయిపోవాలి ఆ కొన్ని టాస్క్. అండ్ నెక్స్ట్ టైం కూడా నా స్ప్రింట్ డ్యూరేషన్ 2 వీక్స్ ఉండేది. 2 వీక్స్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 2 వీక్స్ వర్క్ చేస్తాం, ఆ తర్వాత నెక్స్ట్ 2 వీక్స్ వర్క్ చేస్తాం. సో టైం ఫ్రేమ్ అనేది మారదనమాట. అది మాత్రం ఫిక్స్ అయిపోయింది. సో ఒక స్ప్రింట్ ప్రాజెక్ట్ టైం అనేది మారదు అని చెప్తున్నారా? స్ప్రింట్ అంటే టైం డ్యూరేషన్ అని చెప్తున్నాను. అండ్ ఆ డ్యూరేషన్ ఫిక్స్ టైం చేసిన తర్వాత ప్రాజెక్ట్ అంతా కూడా ఎవ్రీ టైం ఇప్పుడు రీసెట్ లాగా అనమాట. ఇప్పుడు ఈ 2 వారాలు పని చేసిన తర్వాత మళ్ళీ రీసెట్ చేస్తాం. ఏంటి నెక్స్ట్ 2 వారాలు ఏం వర్క్ చేయాలి, అయిపోయింది 2 వారాలు అయిపోయింది. ఆ నెక్స్ట్ 2 వారాలు ఏం వర్క్ చేయాలి. సో ఆ 2 వారాల టైం ఏదైతే ఉందో దాన్ని మనం స్ప్రింట్ అని అంటాం. ఒక 100 అప్లికేషన్స్ ఉంటే అవి 2 వారాల్లో ఎంతవరకు కంప్లీట్ చేశాను, ఇంకో 2 వారాల్లో ఎంతవరకు కంప్లీట్ చేశాను ఆ ఎవ్రీ అన్నదాన్ని. ఆ 2 వారాలని మనం స్ప్రింట్ అంటున్నాం. ఆ, సో స్ప్రింట్ ఈజ్ ద టైం డ్యూరేషన్. సో నా స్ప్రింట్ అనేది ఎందుకు వాడతాము అని అంటే, ఆ పేరు ఎందుకంటే, సో ఆ తక్కువ టైంలో ఎక్కువ కంప్లీట్ చేస్తాం కదా. సో అలా దానికి ఆ పేరు వచ్చింది స్ప్రింట్ అని. జనరల్గా ఒక ప్రాజెక్ట్కి స్ప్రింట్ డ్యూరేషన్ అనేది మనం 3 వీక్స్ అని ఫిక్స్ చేసుకోవచ్చు, 4 వీక్స్ అని ఫిక్స్ చేసుకోవచ్చు, 2 వీక్స్ అని ఫిక్స్ చేసుకోవచ్చు. సో మనం ఏదైతే ఫిక్స్ చేసుకున్నామో ఆ టైం డ్యూరేషన్ లో మనం వర్క్ చేసేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2 వీక్స్ మళ్ళీ వేరే వాటి మీద వర్క్ చేయాలి. ఆ నెక్స్ట్ 2 వీక్స్ వేరే వాటి మీద వర్క్ చేయాలి. సో వర్క్ చేసింది అయిపోయింది, బేసిక్గా మనం తీసుకున్న స్టోరీ కంప్లీట్ అయిపోయింది. అర్థమైందా? ఇంకా మీరు అజైల్ ఇది క్రియేట్ చేసుకున్నప్పుడు మనం దీన్ని వర్క్ చేస్తున్నప్పుడు మీకు కొంచెం బెటర్గా అర్థమైంది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను 3 స్టోరీస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర. ఈ 3 స్టోరీస్ ఈ స్ప్రింట్ ఇక్కడ మీరు చదివితే అక్కడ పైన ఏముంది స్ప్రింట్ 1 అని ఉంది కదా. సో నేను ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ స్ప్రింట్ కొట్టాను అనుకో, ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు మన డ్యూరేషన్ని. సో ఇప్పుడు నా ప్రాజెక్ట్లో టైం డ్యూరేషన్ 2 వీక్స్ అని చెప్తున్నాను. సో 2 వీక్స్లో ఇక్కడ స్టార్ట్ కొట్టాను. స్టార్ట్ కొడితే నా టీం అంతా కూడా ఆ 2 వారాల్లోనే ఆ 3 స్టోరీస్ కంప్లీట్ చేయాలి. ఓకే, ఆ 2 వీక్స్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఇంకో స్ప్రింట్ అప్పుడు 2 వీక్స్ అయిపోయిన తర్వాత కంప్లీట్ స్ప్రింట్ కొడతాం. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఏంటి న్యూ స్ప్రింట్కి మూవ్ అవ్వాలి. సో న్యూ స్ప్రింట్కి మూవ్ అయిన తర్వాత అంటే 2 వారాలు జరిగిపోయినాయి, ఈ నెక్స్ట్ 2 స్ప్రింట్స్ ఇక్కడ చూస్తే ఇప్పుడు మీకు స్ప్రింట్ 2గా మారిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన 2 వారాలు అనమాట. ఆ నెక్స్ట్ వచ్చిన 2 వారాల్లో మనం ఏమైనా వర్క్ చేయాలంటే వాటిని ఇక్కడ మూవ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ కొడతాం. సో ఎవ్రీ 2 వీక్స్కి మనం వర్క్ చేసే స్టోరీస్ మారిపోతాయి. ఓకేనా? అలా టైం డ్యూరేషన్ పెట్టుకోవడాన్ని స్ప్రింట్ అని అంటాము. స్ప్రింట్ అంటాము. సో ఇక్కడ డెఫినేషన్ ఏం చెప్తుంది మనకి స్ప్రింట్ డెఫినేషన్ ఇన్ అజైల్ మెథడాలజీ. స్ప్రింట్ ఈజ్ ఎ టైం బాక్స్డ్ ఇటరేషన్. ఇటరేషన్ అంటే ఏంటి, మళ్ళీ మళ్ళీ జరగడం. ఏంటి మళ్ళీ మళ్ళీ జరుగుతుంది, టైం బాక్స్డ్, టైం అనేది రిపీట్ అవుతుంది. సో ఎవ్రీ 2 వీక్స్ అనే డ్యూరేషన్ రిపీట్ అవుతుంది. విచ్ స్క్రమ్ టీమ్ వర్క్స్ టు డెలివర్ ఎ పొటెన్షియలీ షిప్పబుల్ ప్రోడక్ట్ ఇంక్రిమెంట్. సో మనం అనుకున్న రిక్వైర్మెంట్ డెలివర్ చేసేంత వరకు, ఇంప్లిమెంట్ చేసేసి మనం అవైలబుల్ చేసేంత వరకు మనం చేయగలిగే దాన్ని మనము ఒక యూజర్ స్టోరీని ఆ జర్నీ అంతా కంప్లీట్ చేసి ఓకే ఇది రెడీ అయిపోయింది అని చెప్పడాన్ని, ఆ టైం డ్యూరేషన్ ఏదైతే తీసుకుంటుందో అది స్టార్టింగ్ నుండి కంప్లీట్ అయ్యేంత వరకు దాన్ని మనం స్ప్రింట్ అంటాం. స్ప్రింట్స్ ఆర్ ఏ ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద స్క్రమ్ ఫ్రేమ్వర్క్. సో ఇప్పుడు మనం నేర్చుకునే మెథడాలజీ మొత్తాన్ని అజైల్లో కూడా రకరకాలు ఉంటాయి. సో ఇప్పుడు మనం నేర్చుకునే స్ప్రింట్ మోడల్ ఏదైతే ఉందో దాన్ని మనం స్క్రమ్ ఫ్రేమ్వర్క్ అని అంటాం అన్నమాట. ఓకేనా, స్క్రమ్ మోడల్ అని అంటాం. స్క్రమ్ మోడల్లో స్ప్రింట్కి ఎంత టైం పట్టిద్దో డిటర్మైన్ చేసి దాన్ని బట్టి మనం వర్క్ చేస్తాం. ఇంకోటి ఉంటుంది కన్వన్, అది ఫ్యూచర్లో చెప్తాను. బట్ ప్రస్తుతానికి స్క్రమ్ అంటే ఇట్ ఈస్ ఎ మెథడాలజీ ఆఫ్ అజైల్ అనమాట. ఓకేనా, ఇక్కడ వరకు క్లియరా, ఏమన్నా రిపీట్ చేయాలా? స్క్రమ్ ఫ్రేమ్వర్క్ ని ఏమంటాం సిస్టర్? మెథడాలజీ
ఒక నిమిషం లైన్లో ఉండండి ఇద్దరు. ఓకే. హలో. హాయ్ శుభశ్రీ. హాయ్ సురేఖ, ఎలా ఉన్నావు? బాగున్నారా? శుభ నువ్వా? నేను ఇక్కడ శుభ అనుకున్నానులే. శుభ, నేను ఒక అరగంటలో చేయనా నీకు? నేను ఒక క్లాస్లో ఉన్నాను. ఓకే ఓకే ఓకే. ఓకే. ఇక్కడ వరకు అర్థమైందని రిపీట్ చేయాలా? స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ ని ఏదో చెప్పారు, మళ్ళీ నాకు అది అర్థం కాలేదు. ఇప్పుడు మనం నేర్చుకునే ప్రాసెస్ అంతా ఈ అజైల్ మోడల్లో, ఈ మీటింగ్స్, ఈ బ్యాక్లాగ్, దీని మొత్తాన్ని కూడా మనం స్క్రమ్ మోడల్ అంటాం అనమాట. అజైల్లో కూడా స్క్రమ్ దాని పేరు. సో అంటే మెథడాలజీ ఆఫ్ ఏదో చెప్పారు. మెథడాలజీ ఆఫ్ కాదు, లైక్ అజైల్ మోడల్లోనే టైప్స్. ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ టైప్స్ అంటే మీరు ఏం చెప్తారు? వాటర్ ఫాల్ అండ్ అజైల్ కదా. సో వాటర్ ఫాల్లోనేమో స్టెప్ బై స్టెప్ జరుగుతుంది, దీనిలోనేమో మొత్తం అంతా ఒకటేసారి కాకుండా ఎప్పుడు ఏం కావాలో దాన్ని బట్టి తయారు చేస్తున్నాం కదా. సో ఈ అజైల్ మోడల్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి స్క్రమ్ మోడల్, ఇంకోటి కన్బన్. సో ఇప్పుడు మనం నేర్చుకునే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, లైక్ స్ప్రింట్ 2 వీక్స్ ఉండడం, లైక్ స్ప్రింట్ స్ప్రింట్ టైం డ్యూరేషన్ని ఫిక్స్ చేసుకొని మనం చేయాలనుకున్న వర్క్ని పెడుతుంటే దాన్ని వి కాల్ ఇట్ యాజ్ స్క్రమ్ మోడల్ అనమాట. సో దీన్ని మనం బేసిక్గా స్క్రమ్ మోడల్ అని అంటాం. అయితే ఇప్పుడు మరి మామూలుగా మనకు ప్రొడక్ట్ ఓనర్ ఉన్నారు, రిక్వైర్మెంట్స్ ఏవే తయారు చేయాలో చెప్తున్నారు, బిజినెస్ అనలిస్ట్ రిక్వైర్మెంట్స్ రాస్తున్నారు, డెవలపర్స్ కోడ్ రాస్తున్నారు, టెస్టర్స్ టెస్ట్ చేస్తున్నారు. కానీ వీళ్ళందరూ కరెక్ట్గా పనిచేస్తున్నారా లేదా అనేది చూడడానికి మనకు హెడ్ కావాలి కదా. ఇప్పుడు మనం 5 రోజుల్లోనే పని చేస్తున్నాం అని చెప్తున్నాము, మరి 5 రోజులే తీసుకున్నామా? ఇంకా ఎక్కువ టైం అయిపోతుందా? అండ్ ఆల్సో ఇక్కడ మనం చాలా మీటింగ్స్ మాట్లాడుకున్నాం కదా, స్టాండప్, రివ్యూ, రెట్రోస్పెక్టివ్, వీటన్నిటినీ కూడా మనకి స్టార్ట్ చేసి మనకి మీటింగ్లో మాట్లాడడానికి ఒక హెడ్ కావాలి కదా. సో అతన్ని మనం ఏమంటామంటే స్క్రమ్ మాస్టర్ అని అంటాం. సో స్క్రమ్ మాస్టర్ యొక్క రోల్ ఏంటంట, అతను టైంకి జరుగుతున్నాయా లేదా అనేదాన్ని మనం వెరిఫై చేస్తాం అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నారు, స్క్రమ్ మాస్టర్ is responsible for ensuring that the scrum process is followed effectively and the team is empowered to deliver high quality products and services. సో ఇప్పుడు మనం అనుకున్న ప్రాసెస్, ఇప్పుడు 2 వారాల్లో 10 జరుగుతాయి అని మనం ఎక్స్పెక్ట్ చేసాం అనుకోండి, ఆ 10 జరుగుతున్నాయా లేదా, ఎలా అవుతున్నాయి, ఆ ప్రోగ్రెస్ని గమనిస్తూ మనకి ఇది అవ్వట్లేదు, ఇది అవుతుందా, ఇదేంటి అవును అప్డేట్స్ తీసుకునే పర్సన్ని స్క్రమ్ మాస్టర్ బేసిక్గా ఈజ్ లైక్ ఎ మేనేజర్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నారు, హీ యాక్ట్స్ యాజ్ ఎ ఫెసిలిటేటర్, కోచ్ అండ్ సర్వెంట్ లీడర్, సపోర్టింగ్ ద టీమ్ అండ్ రిమూవింగ్ ఎనీ ఇంపెడిమెంట్స్ దట్ మే హిండర్ ద ప్రోగ్రెస్. అంటే ఇప్పుడు మనం జరిగే ప్రాసెస్లోని ఏమన్నా ఇబ్బందులు వస్తే దాన్ని ఎందుకు వచ్చినాయి, దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలి, అండ్ అసలు మనం అనుకున్నట్టు వెళ్తున్నాయా లేదా, టీంకైనా హెల్ప్ కావాలా, ఇవన్నీ డిస్కస్ చేసి చూసే పర్సన్ స్క్రమ్ మాస్టర్ అన్నమాట. ఇవాళ మీరు చాలా కొత్త టర్మ్స్ నేర్చుకున్నారు. స్క్రమ్ మాస్టర్ అంటే ఎవరు, ప్రొడక్ట్ ఓనర్ అంటే ఎవరు, స్ప్రింట్ అంటే ఏంటి, ఈ స్ప్రింట్లో జరిగే మీటింగ్స్ నేమ్స్ ఏంటి, ఇవి మనకి తెలియాలన్నమాట. స్ప్రింట్లో జరిగే మీటింగ్స్ స్టాండప్ ఆర్ డైలీ స్క్రమ్ మీటింగ్స్. అదొకటే కాదు, ఇవి కూడా స్ప్రింట్ ప్లానింగ్, డైలీ స్టాండప్, స్ప్రింట్ రివ్యూ, స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్, వీటన్నిటిని కూడా మనం అజైల్లో జరిగే మీటింగ్, గ్రూమింగ్ సెషన్ కూడా, వీటన్నిటిని కూడా మనం ఏమంటాము, దీస్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ మీటింగ్స్ అని అంటున్నాం కదా. వీటికి ఇంకో పేరు ఉంది, కాల్డ్ యాజ్ సెర్మనీస్. సెర్మనీస్ అన్నా మీటింగ్స్ అన్నా ఒకటే అజైల్లో. అజైల్ సెర్మనీస్ అన్నా, అజైల్ మీటింగ్స్ అన్నా ఈ 5. ఓకేనా? స్ప్రింట్ రివ్యూ కూడా అంతేనా మ్యామ్?
స్ప్రింట్ రివ్యూ కూడా మీటింగే కదా. సో స్ప్రింట్ రివ్యూలో ఏం ఏం మాట్లాడుకుంటున్నాం, డెమో ఇస్తాము అండ్ ఆల్సో ఏదైనా కంప్లీట్ అవ్వకపోతే ఇది కంప్లీట్ అవ్వట్లేదు అని క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. సో మీరు జీరా అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని మన రియల్ టైంలో మీరు చూడగలుగుతారు. ఒక ప్రాజెక్ట్లో ఇప్పుడు నేను థియరీగా చెప్పాను కదా యూజర్ స్టోరీ ఎలా ఉంటుంది ఇదేంటి అని క్రియేట్ చేసుకుంటే నేను ఒక 10 స్టోరీస్ బ్యాక్లాగ్లో యాడ్ చేసి అప్పుడు నేను మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ నుండి స్ప్రింట్కి మూవ్ అవుతుంది. స్ప్రింట్ మూవ్ అయిన తర్వాత డెవలపర్స్ డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తారు, టెస్ట్ చేస్తాము, అప్పుడు కంప్లీట్ అయింది. అవి మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇవాళ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. జస్ట్ జీరాలోకి వెళ్ళి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అప్పుడు నేను ఈ ప్రాజెక్ట్లోకి యాడ్ చేస్తాను మిమ్మల్ని. యాడ్ చేసినప్పుడు మనం కలిసి వర్క్ చేయొచ్చు. చెప్పరా వాటర్ ఫాల్ ఇంకొకసారి చెప్పరా. వాటర్ ఫాల్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఇవన్నీ ఏంటి, ఇప్పుడు మనం 100 ఒకటేసారి తయారు చేయకుండా కొంచెం కొంచెం తీసుకొని చేస్తున్నాం కదా. బట్ వాటర్ ఫాల్ డ్యూరేషన్ ఇప్పుడు 100 రిక్వైర్మెంట్స్ ఉంటాయి. 100లో ఈ 2 వీక్స్లో ఓన్లీ 10 కంప్లీట్ చేసి నెక్స్ట్ 2 వీక్స్లో ఇంకో 10 అనుకుంటున్నాం కదా. బట్ వాటర్ ఫాల్ ఏంటంటే అలా కాదు, మొత్తం ఒకటేసారి 100 అంతా కంప్లీట్ అయిపోవాలన్నమాట. అది ఎన్ని సంవత్సరాలైనా పట్టిని, 1 సంవత్సరం పట్టిని, 2 సంవత్సరాలు పట్టిని, 3 సంవత్సరాలు పట్టిని, అది అయిపోయిన తర్వాతే మనకి టెస్టింగ్కి వస్తుంది. సో ఏదైనా ఒక స్టేజ్ అయిన తర్వాతే ఇంకో స్టేజ్కి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనము గ్రూమింగ్ సెషన్ అని ఒకటి చూసాం. సో గ్రూమింగ్లో ఏంటి, బిజినెస్ అనలిస్ట్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి అని చెప్పాను కదా. కానీ ఇక్కడ మనకి ఏమైందంటే ఒకటేసారి 100 ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు. ఇక్కడ ఎప్పటికి ఏం కావాలో ఆ రిక్వైర్మెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి దానికి ఎంత టైం పట్టిద్ది అనేది ఎస్టిమేట్ చేసుకుంటాం అజైల్లోనే. ఎప్పుడు ఏ రిక్వైర్మెంట్ రాస్తాడో ఆ 2 వారాల్లో ఏం పని చేయాలో దానికి తగినట్టే మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటి, ముందే మనకు 100 ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు, మనం 100 గుర్తుపెట్టేసుకోవాలి. వాటి మీద మనం వర్క్ చేసేస్తాము. వర్క్ చేస్తుందా టెస్టింగ్కి ఇస్తారు. టెస్టింగ్కి మళ్ళీ వాళ్ళు అప్పుడెప్పుడో చెప్పినవి అని గుర్తుపెట్టుకొని వాళ్ళు టెస్ట్ చేయాలి. సో ఇదేంటంటే చాలా చిన్న ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు ఓకే ఫైన్ బాగానే పనిచేస్తుంది. జనరల్గా ఒక స్టేజ్ అయిన తర్వాతే ఇంకో స్టేజ్కి వెళ్ళే ప్రాసెస్ని వాటర్ ఫాల్ అంటాం. మనం 6 స్టేజెస్ చూసాం కదా, రిక్వైర్మెంట్ అనాలిసిస్, ప్లానింగ్, డిజైన్, కోడింగ్, ఇంప్లిమెంటేషన్, డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్. సో అందులో ఒక్కొక్క స్టేజ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ అంటే టెస్టింగ్ అంతా కంప్లీట్ అయ్యింది అప్లికేషన్ మొత్తానికి, నాట్ ఈ 10 రిక్వైర్మెంట్స్, మొత్తం అప్లికేషన్ మొత్తానికి టెస్టింగ్ అయిపోయింది అన్నప్పుడే డిప్లాయ్మెంట్ జరిగింది. రిక్వైర్మెంట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తర్వాత ప్లానింగ్ అనేది జరుగుతుంది. సో ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చదవచ్చు ఏమంటున్నాడు, ద అవుట్కమ్ ఆఫ్ వన్ ఫేజ్ యాక్ట్స్ యాజ్ ద ఇన్పుట్ టు ద నెక్స్ట్ ఫేజ్. సో మనకి ప్లానింగ్లో అయిపోయిందని అవుట్కమ్ ఏంటి, ఇది ఇన్ని సంవత్సరాల్లో పనిచేయొచ్చు అన్న ఎస్టిమేషన్ వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని మనం అనాలిసిస్ చేస్తాం. సో అనాలిసిస్ చేసుకున్న వచ్చిన అవుట్కమ్ బట్టి మనం ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ చేస్తాము. ఒక స్టేజ్ అయిన తర్వాత ఇంకో స్టేజ్కి వెళ్ళేది వాటర్ ఫాల్ మోడల్ అనమాట. అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఈ అజైల్ మెథడాలజీని ఫాలో అవ్వడం కోసం, మనం ట్రాక్ చేసుకోవడం కోసం వాడుతున్న టూల్ పేరు జీరా. జీరా ఒకటే కాదు, మార్కెట్లో ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. లైక్ అజూర్ డెవాప్స్ అనేది ఇంకో ఫేమస్ టూల్. ఇదేంటంటే మనకి వర్క్ ఎలా జరుగుతుంది, ఎవరు దేని మీద వర్క్ చేస్తున్నారు, ఇవన్నీ చూడడానికి హెల్ప్ అయ్యే టూల్ అనమాట జీరా అనేది. ఇది అకౌంట్ క్రియేట్ చేసుకోండి, రేపు చూపిస్తాను జీరా అసలు ఎండ్ టు ఎండ్ ఎలా వర్క్ చేస్తుందని. స్ప్రింట్ ప్లానింగ్ అంటే ఏంటి స్ప్రింట్ ప్లానింగ్ అంటే? స్ప్రింట్ అంటే టైం డ్యూరేషన్. స్ప్రింట్ అంటే టైం డ్యూరేషన్. స్ప్రింట్ అంటే టైం డ్యూరేషన్ అని తెలుసు కదా. సో స్ప్రింట్ అంటే టైం డ్యూరేషన్. ఇక్కడ ఏమంటున్నాడు, ప్లానింగ్. టైం డ్యూరేషన్ని ప్లాన్ చేస్తున్నాం అంటే టైం డ్యూరేషన్ని వేటి మీద మనం వర్క్ చేయాలి అనేదాన్ని మనం ప్లాన్ చేస్తున్నాం. సో మనకి రిఫైన్మెంట్లో మనకు 10 స్టోరీలు ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, ఆ 10లో ఏది ఈ స్ప్రింట్లో మనకు కావాలి. ఓకే,
బేస్డ్ ఆన్ మన వర్క్ కెపాసిటీ బట్టి ఇప్పుడు నాకు 40 గంటలు నేను చేయగలను యాజ్ ఎ టెస్టర్. సో 40 గంటలు నాకు సరిపడాగా నాకు ఏమేమి యూజర్ స్టోరీస్ మనం పిక్ చేసుకుంటే 40 అవర్స్ కంప్లీట్ అవుతుంది అనే దాన్ని బట్టి మనం స్టోరీస్ అనేవి పిక్ చేస్తాడు. ఎవరు పిక్ చేస్తారు? ప్రొడక్ట్ ఓనర్ ఇస్తారు ఏ ఏ స్టోరీస్ మీద మనం వర్క్ చేయాలి అనేది. సో ప్రొడక్ట్ సెట్టింగ్ ద ఓనర్ ప్రయారిటీస్. సో ఏ స్టోరీస్ ఫస్ట్ వర్క్ చేయాలి అనే ప్రయారిటీ ఆర్డర్ని సెట్ చేసేది ఎవరు? ప్రొడక్ట్ ఓనర్. సో ఆ ప్రయారిటీ ఆర్డర్ని ఈ స్ప్రింట్లో వేటి మీద వర్క్ చేయాలి అండ్ సెట్ చేసే ఆ ప్రయారిటీ జరిగే మీటింగ్ని మనం స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ అని అంటాం. ఇప్పుడు నా దగ్గర కింద ఇక్కడ 10 స్టోరీస్ ఉన్నాయి అనుకోండి బ్యాక్లాగ్లోని. ఇక్కడ ప్రస్తుతానికి 3 ఉన్నాయి. జస్ట్ ఈ మూడిట్లో పోనీ మన స్ప్రింట్ డ్యూరేషన్ జస్ట్ ఒక 2 రోజులు అనుకుందాం ప్రస్తుతానికి. సో ఆ 2 రోజుల్లో ఈ మూడిట్లో నాకు ఏది ఫస్ట్ తయారవ్వాలి అనేది నేను ప్రొడక్ట్ ఓనర్ అనుకో, నాకు ఈ సెర్చ్ ఫంక్షనాలిటీ ఫస్ట్ కావాలనుకో, నేను దీన్ని స్ప్రింట్కి మూవ్ చేస్తాను. సో ఈ స్ప్రింట్లో నాకు ఈ స్టోరీ కంప్లీట్ అయిపోవాలని చెప్తున్నాను. సో ఈ స్ప్రింట్ ఈ మీటింగ్ ఈ ఒక్క 2 రోజుల్లో నేను ఇది కంప్లీట్ చేసేయాలి. సో ఇక్కడ నేను ఈ బ్యాక్లాగ్ నుండి ఇక్కడ మనం వర్క్ చేయాలి, ఈ 2 రోజుల్లో దీని మీదే వర్క్ చేయాలి అని నేను మూవ్ చేశాను కదా, నా ప్రయారిటీని సెట్ చేశాను కదా ఇక్కడ సర్చ్ ఫంక్షనాలిటీ మీద వర్క్ చేయాలి అనేదాన్ని. సో దాన్ని ఆ మీటింగ్లో స్ప్రింట్ ప్లానింగ్ అనే మీటింగ్లో ప్రొడక్ట్ ఓనర్ విల్ సెట్ దిస్ అనమాట. సో ఈ 2 వారాల్లో మీరు ఈ స్టోరీస్ మీద వర్క్ చేయాలి అని చెప్తారు మనకి. అలా ప్రొడక్ట్ ఓనర్ చెప్పిన తర్వాత వాటిని పంపిస్తారా? అదే టైం డ్యూరేషన్ సెట్ చేసుకుంటారా సిస్టర్? ఇక్కడ ఆల్రెడీ మనం సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ స్ప్రింట్ అని రాస్తుందా. సో ఇక్కడ మనం స్టార్ట్ కొట్టాము అని అంటే స్ప్రింట్ ప్లానింగ్లో సెట్ చేస్తారు ప్రయారిటీ. సో మనకి అయిపోయింది ఆ మీటింగ్, రేపు మళ్ళీ మనం లాగిన్ అవుతున్నాము. సో రేపటి నుండి మన స్ప్రింట్ స్టార్ట్ అవుతుంది అనుకో, అప్పుడు ఈ స్టార్ట్ ప్రింట్ కొట్టేస్తారు. సో కొట్టేసినప్పుడు సో రేపటి నుండి స్టార్ట్ అవుతుంది అనుకో మన స్ప్రింట్, రేపు పెడతాను. సో రేపు పొద్దున్నే మీరు లాగిన్ అయ్యే టైం దగ్గర నుండి కౌంట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ కొడితే ఇప్పుడు నేను నా స్ప్రింట్ డ్యూరేషన్ 2 వీక్స్ అని పెట్టాను అనుకో, అప్పుడు నా ఎండ్ డేట్ ఏమొచ్చింది? May 13th వచ్చింది. సో May 13th లోపల నాకు ఇక్కడ ఉన్న స్టోరీస్ అన్నీ కంప్లీట్ అయిపోవాలన్నమాట. ఈ స్ప్రింట్లో ఉన్న స్టోరీస్ అన్నీ కంప్లీట్ అయిపోవాలి. ప్రొడక్ట్ ఓనర్ ఇచ్చే అంటే ఈ టైం కల్లా ప్రొడక్ట్ ఓనర్ ఏది ముందు తయారు చేయాలి అని చెప్పేదాన్ని బట్టి స్ప్రింట్ ప్లాన్ చేయడాన్ని అంటే టైం డ్యూరేషన్ పెట్టడాన్ని స్ప్రింట్ ప్లానింగ్ అని అంటారు. టైం డ్యూరేషన్ ఇంకా ఫిక్స్డేమా? టైం డ్యూరేషన్ అనేది 2 వారాలే ఉంటుంది. ఇప్పుడు నేను నా ప్రాజెక్ట్ స్టార్టింగ్లో మనం అందరం అనుకున్న మాటకు వస్తాం, లైక్ ప్రతి 2 వారాలకి మనం చేసే వర్క్ మారిపోవాలని. అది ఫిక్స్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ 2 వారాల్లో ఎన్ని చేయగలుగుతాము? బికాస్ ప్రతి స్టోరీ ఒకటే టైం పట్టదు కదా. ఇప్పుడు ఒక స్టోరీ చేయడానికి ఒక రోజే పడుతుంది, ఇంకో స్టోరీ చేయడానికి 5 రోజులు పట్టొచ్చు, ఇంకోటి చేయడానికి 2 గంటలే పట్టొచ్చు. సో మనం గ్రూమింగ్ సెషన్లో ఈ స్ప్రింట్ ప్లానింగ్ స్టార్ట్ అయ్యే ముందు మనకి ఇంకో మీటింగ్ జరిగింది. ఏంటిది? గ్రూమింగ్. సో గ్రూమింగ్లో మనం ఏం చెప్తున్నాము? మన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బట్టి డెవలపర్స్ అండ్ టెస్టర్స్ చెప్తారనమాట, ఇది చేయడానికి 2 రోజులు పట్టిద్ది, ఇది చేయడానికి 5 రోజులు పట్టిద్ది అలా చెప్తారు. సో చెప్పిన దాన్ని బట్టి ఈ 10 రోజుల్లో, బికాస్ సాటర్డే సండే సెలవులు తీసేస్తే 2 వీక్స్ అంటే 10 days బేసిక్గా మనకు సాఫ్ట్వేర్లో. సో ఆ 10 daysలో మనం ఏం కంప్లీట్ చేయగలుగుతాము అనే దాన్ని బట్టి మన ప్రొడక్ట్ ఓనర్ మూవ్ చేస్తారనమాట. డైలీ స్టాండప్ మీటింగ్, డైలీ స్టాండప్ది కావాలంటే పర్టికులర్గా అంటే మీటింగ్స్ ఇంతకు ముందు పదే ఉండేవి. ఇప్పుడు ఏంటంటే అప్డేట్ అయ్యే కొద్దీ మీటింగ్స్ తగ్గించేసి వర్క్కి టైం ఎక్కువ అంటే వర్క్ కూడా టైం ఉండాలని చెప్పేసి మీటింగ్స్కి ఎక్కువ కాకుండా మనం ఏదైతే వాటి మీద ప్లాన్ చేస్తామో అంటే వర్క్ ఎంతవరకు వచ్చింది ఏంటి అని చెప్పడానికి, అడగడానికి, చెప్పడానికి వాటికి మీటింగ్స్ మార్నింగ్ ఈవినింగ్ ఒకటి షెడ్యూల్ చేయడాన్ని మార్నింగ్ షెడ్యూల్ చేయడాన్ని స్టాండప్ మీటింగ్ అని అంటాము. ఉదయాన్నే జాయిన్ అయ్యే ముందు వర్క్ అంటే వాళ్ళు ఏం చేస్తాము ఏంటి అని చెప్పడాన్ని డైలీ స్టాండప్ అంటే ఎస్ మన ప్రోగ్రెస్ ఆఫ్ ద వర్క్ని ఎక్స్ప్లెయిన్ చేసేది
ఏం చేసాము అనేది ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని వి కాల్ ఇట్ అస్ డైలీ స్టాండప్ కాల్. ఓకే, సో 15 minutes జరుగుతుంది. ఆ 15 minutesలో వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ లైక్ వాట్ వీ హ్యావ్ డన్ ఎస్టర్డే, వాట్ వీఆర్ గోయింగ్ టు డూ టుడే. ఓకేనా? ఓకే. సో ఈ డాక్యుమెంట్ పంపిస్తాను, ఈ రికార్డింగ్ పంపిస్తాను, కానీ ఆ జీరా అకౌంట్